హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ రెసిపీ ఆఫ్ ది డేలో వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల కండెన్స్డ్ మిల్క్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను ఇప్పుడు వీడియో పెట్టిన మీరు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వరు. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం ప్రొసీజర్ అనేది. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను పాలను యాడ్ చేస్తున్నాను. పాలు వచ్చేసి నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు 1 లీటర్ దాకా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ 2 కప్స్ వరకు వేసుకున్నాను. పాలు అనేది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయ్యేటప్పుడు మీరు ఒక స్పాచులా కానీ లేకపోతే ఒక వుడెన్ స్పూన్ కానీ తీసుకొని మీరు ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి కంటిన్యూగా. ఈ విధంగా పాలు అనేటివి మరగడం స్టార్ట్ అయిన తర్వాత చుట్టూరా మీగడ అనేది వస్తూ ఉంటుంది. ఆ మీగడను మొత్తం పాలల్లో కలిసే విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూగా. పాలు అనేటివి చిక్కగా తీసుకుంటే కండెన్స్డ్ మిల్క్ అనేది చాలా బాగా వస్తుంది, అలానే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మీరు గరిటెతో తిప్పుకుంటూ ఉండడం కంటిన్యూగా ఉండాలి. అప్పుడే పాలు అడుగంటకుండా ఉంటాయి. ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి పాలను. ఇక్కడ చూసారు కదా, మీగడ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. మీరు పాలను తీసుకునే దాన్ని బట్టి కండెన్స్డ్ మిల్క్ అనేది టేస్ట్ బాగుంటుంది. పాలు అనేటివి ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనము 2 కప్స్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 కప్ దాకా షుగర్ అనేది వేసుకుంటున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. అలానే మీరు గమనించినట్లయితే పాలు కూడా కొంచెం లూజ్ అవుతాయి షుగర్ వేసాం కాబట్టి. ఈ విధంగా మీరు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి గరిటెతో, లేకపోతే మనకు అడుగంటే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ షుగర్ వేసాము కాబట్టి మీరు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. పాలని ఈ విధంగా కలుపుతూ ఉండగానే పాలు అనేటివి బాగా చిక్కబడిపోతాయి. చిక్కబడిపోయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. చిటికెడే వేస్తున్నాను, ఎక్కువ కూడా వేసుకోకూడదు. సో నేనైతే కొద్దిగా వేసాను. ఈ విధంగా కంటిన్యూగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే కండెన్స్డ్ మిల్క్ అనేది దాదాపు అయిపోవచ్చింది. లాస్ట్ మినిట్లో ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా గరిటెతో మీరు కలబెడుతూ ఉండండి, లేకపోతే గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది. లైక్ మనం ఇక్కడ షుగర్ అనేది వేసాం కాబట్టి ఫాస్ట్గా ఒకసారి కలపండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకైతే ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనము సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇంకా మీకు తిక్కుగా కావాలి అని అనుకుంటే ఇంకా మీరు గరిటెతో తిప్పుకుంటూ ఉండొచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో నేనైతే ఇంకా ఆఫ్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట కండెన్స్డ్ మిల్క్ అనేది. దీన్ని అయితే ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది మనకు ఒక 30 డేస్ వరకు కూడా వస్తుంది మీరు యూజ్ చేసే దాన్ని బట్టి. నేను తీసుకున్నవి 2 కప్సే కాబట్టి నాకు త్వరగానే అయిపోతుంది కండెన్స్డ్ మిల్క్ అనేది. మీరు ఇంకా 1 లీటర్ అలా తీసుకున్నా కానీ ఇంకా ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదన్నమాట ఇవాళ రెసిపీ ఆఫ్ ది డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.